శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో, మార్చి నెలలో కలిసొచ్చేటటువంటి తేదీలేంటో, అనుకూల తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎప్పటికప్పుడు దినఫలము, వారఫలము, మాసఫలము, సంవత్సర ఫలితము, సమస్యల నివారణకు పరిహారాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు, వీటి గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. అలాగే దీనితో పాటుగా మేము కొత్తగా ప్రారంభించినటువంటి మాచిరాజు ప్రవచనాలు అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన నిత్య జీవితంలో చదువుకునే అనేక రకాలైన స్తోత్రాలకు విశ్లేషణలు ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మన ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రహస్యాలన్నీ ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దేవీ దేవతల రూపాల్లో ఉన్నటువంటి అంతరార్థం మొత్తం ఆ ఛానల్లో చెప్పడం జరుగుతుంది. అలాగే భగవాన్ రమణ మహర్షి, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, వీరు రచించినటువంటి మహాగ్రంథాలలో ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. మోక్షం ఎలా పొందాలి, నేనెవర్ని అనే ఆత్మజ్ఞానం ఎలా తెలుసుకోవాలి, వీటన్నిటి గురించి మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అష్టాదశ పురాణాల గురించి, మన సనాతన సంస్కృతి సంప్రదాయాల గురించి, అలాగే ఆచార వ్యవహారాల్లో ఉన్న సైన్స్ రహస్యాల గురించి, స్తోత్రాలలో ఉన్న విశ్లేషణ గురించి, జీవితాన్ని తరింపజేసుకునే విధి విధానాల గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సమస్యల నివారణకు, జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి పరిహారాలకు, పండుగల విశేషాంశాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటం కోసం, గురువుల ఆశీర్వాదం అందిపుచ్చుకోవటం కోసం, వీటన్నిటి గురించి తెలుసుకోవటం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా తప్పకుండా చూడండి. ఇహలోక సంతోషాలు, పరలోక మోక్ష ప్రాప్తి రెండు కావాలంటే రెండు ఛానల్స్ చూడండి. అలాగే మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులలో తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి మార్చి నెలలో మాస ఫలితాలు కనుక పరిశీలించినట్లయితే, తులారాశి వాళ్ళకి మార్చి నెలలో చేస్తున్న వృత్తి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ఉద్యోగ రంగంలో తిరుగుండదు, టాప్ పొజిషన్కి వెళతారు. వ్యాపారంలో తిరుగుండదు, చక్రం తిప్పి లాభాలు పొందుతారు. కానీ కోపం, ఉద్రేకం ఇలాంటివి మాత్రం తగ్గించుకోవాలి. ఈ ఉద్రేకం, కోపం వల్లే అప్పుడప్పుడు పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు మార్చి నెలలో తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని గుర్తు తెచ్చుకొని కోపం తగ్గించుకుంటే తిరుగుండదు, బ్రహ్మాండమైన సక్సెస్ సాధిస్తారు. అలాగే ఇతరులను బాధ పెట్టేటటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. బంధుమిత్రులతో ఉన్న విరోధాలన్నీ కూడా సమసిపోతాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడపగలుగుతారు. అప్పుడప్పుడు వాహనాల మీద వెళ్ళేటప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం మాత్రం తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే వెల్లుల్లిపాయ మీ బండిలో ఉంచుకొని, లేదా మీ కారులో ఉంచుకొని, వెల్లుల్లి రెబ్బ మీ పర్సులో ఉంచుకొని, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ కానీ, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం కానీ బొట్టులాగా ధరించి వెళ్ళండి. ఎడంకాలికి నల్లదారం కట్టుకొని వెళ్ళండి. అప్పుడు వాహన ప్రమాదాలు జరగవు, చిన్న చిన్న దెబ్బలు కూడా ఉండవు. అలాగే ఆదాయం బాగుంటుంది. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేని తులారాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్న తులారాశి వాళ్ళకైతే సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, వాళ్ళు బాగా సక్సెస్ సాధించగలుగుతారు. అలాగే స్త్రీ మూలక లాభం ఉంది. అంటే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల మార్చి నెలలో తులారాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సోదర మూలకంగా విరోధాలు ఉన్నాయి. కాబట్టి తులారాశి వాళ్ళు బ్రదర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో మాత్రం చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది. పరామర్శలకు వెళతారు. జీవిత భాగస్వామికి స్వల్పంగా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అవన్నీ కూడా సులభంగానే తొలగిపోతాయి. మళ్ళీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుంది. లైఫ్ పార్ట్నర్కి ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల అప్పుడప్పుడు కుటుంబ సౌఖ్యం తగ్గుతుంది, మళ్ళీ కుటుంబ సౌఖ్యం బాగానే ఉంటుంది. అంటే సమస్య వచ్చినప్పటికీ లైఫ్ పార్ట్నర్కి ఆరోగ్యపరంగా దాని నుంచి సులభంగానే బయటపడతారు. కాబట్టి ప్రధానంగా మార్చి నెలలో తులారాశి వాళ్ళకి డబ్బుకు లోటు లేదు, వృత్తిపరంగా అభివృద్ధి ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకొని లైఫ్ పార్ట్నర్ హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటే తులారాశి వాళ్ళకి మార్చి నెలలో తిరుగుండదని చెప్పుకోవాలి. తులారాశి వాళ్ళకి మార్చి నెలలో అనుకూల తేదీలు, కలిసి వచ్చేటటువంటి తేదీలు 2, 4, 10, 12, 18, 22, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవాలి. అలాగే మార్చి నెలలో తులారాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 6, 8, 20, 25, 27
అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి, ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళు మార్చి నెలలో శివారాధన ఎక్కువగా చేయండి. ప్రదోష కాలంలో శివాలయ దర్శనం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేసుకుంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. ప్రదోష కాలంలో ఇంట్లో శివతాండవ స్తోత్రం చాంటింగ్ పెట్టండి. శివతాండవ స్తోత్రం చాంటింగ్ ప్రదోష కాలంలో వింటే తులారాశి వాళ్ళకి మార్చి నెలలో పరమాద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మాండమైనటువంటి మాస ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి మార్చి నెలలో మాస ఫలితాలు. మళ్ళీ తదుపరి మాస ఫలితంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాల ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వ సంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. ప్రతి నెల మీ మాస ఫలితం తెలుసుకోవాలన్నా, దినఫలము, వారఫలము, సంవత్సర ఫలితము ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నా, సమస్యల నివారణకు పరిష్కార మార్గాలు సులభమైనవి తెలుసుకోవాలన్నా, సమస్యల నుంచి బయటపడాలన్నా, పండుగల్లో ఉన్నటువంటి పరమార్థాలు, పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలన్నా మా మాచిరాజు భక్తి ఛానల్ని చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మాచిరాజు భక్తి ఛానల్తో పాటుగా మాచిరాజు ప్రవచనాలు అనే ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మాచిరాజు ప్రవచనాల ద్వారా దేవతా సంబంధమైనటువంటి స్తోత్రాలలో దాగి ఉన్న విశ్లేషణ చెప్పడం జరుగుతోంది. ఒక భగవంతుడి స్తోత్రాన్ని అర్థం తెలుసుకొని చదివితే ప్రయోజనం ఉంటుంది. ఆ స్తోత్రాలకు అర్థం అనేటటువంటిది మాచిరాజు ప్రవచనాలు ఛానల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే ఆచారాలు, సంప్రదాయాలు వెనుక ఉన్న అద్భుతమైన సైన్స్ రహస్యాలు, మహర్షులు అందించినటువంటి సైన్స్ రహస్యాలు మాచిరాజు ప్రవచనాల్లో చెప్పడం జరుగుతోంది. అలాగే దేవీ దేవతలకు సంబంధించినటువంటి రూపాల్లో ఉన్న విశ్లేషణ గురించి చెప్పడం జరుగుతోంది. పురాణాలలో ఉన్న సమస్త రహస్యాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందులో వీడియోస్ చూడండి. అలాగే ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలన్నా, జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు, రమణ మహర్షి అందించిన సారం తెలుసుకోవాలన్నా మాచిరాజు ప్రవచనాల ఛానల్ చూడండి. మోక్షం కోసం మాచిరాజు ప్రవచనాల ఛానల్ చూడండి. కాబట్టి కలియుగంలో వచ్చే సమస్యల నివారణకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా, జ్యోతిషపరమైన రహస్యాలు, జ్యోతిషపరమైనటువంటి పరిహారాల ద్వారా జీవితంలో వచ్చే కష్టాల నుంచి బయటపడాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి, పరలోక మోక్ష ప్రాప్తిని పొందటానికి, పురాణాలలో ఉన్న అద్భుత రహస్యాలు తెలుసుకోవటానికి, ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక ఆనందం పొందటానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ చూడండి. కాబట్టి మాచిరాజు ప్రవచనాల ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి. మాచిరాజు ఛానల్స్ ఎప్పటికప్పుడు చూడటం ద్వారా జీవితంలో ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడండి. ఇహలోకంలో సర్వ సంపదలు పొందండి, పరలోక మోక్ష ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. కాబట్టి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.